పట్టణంలో 1992 నుండి నాణ్యత మరియు నమ్మకంతో నడపబడుచున్న సంస్థ దేవతివారి శ్రీ సాయిబాబా జ్యువెలర్స్ అండ్ పాన్ బ్రోకర్స్, కురిచేడు రోడ్, దర్శి, ప్రకాశం జిల్లా. డివిఎస్ హాల్ మార్క్ జ్యువెలరీ 91.6 KDM మా ప్రత్యేకత. కుదువ వ్యాపారం కూడా కలదు. ద బెస్ట్ గోల్డ్ షాప్ ఇన్ దర్శి టౌన్. శ్రీ సాయిబాబా జ్యువెలర్స్ అండ్ పాన్ బ్రోకర్స్, దర్శి. ప్రొప్రైటర్ దేవతి మహానంద. సెల్ 9866391300. మన దర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు సమర్పిస్తున్నది మీ గంగిశెట్టి రామస్వామి. దర్శి పట్టణంలోని 10వ వార్డులో ఈరోజు దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే నారపశెట్టి పాపారావు, దర్శి నగర పంచాయతీ చైర్మన్ నారపశెట్టి పిచ్చయ్య, వార్డు కౌన్సిలర్ పసుపులేటి శేషమ్మ, దత్తాత్రేయ పాల్గొన్నారు. డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి వీరితో కలిసి ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వం చేసిన మంచి పనులను తెలియజేశారు. అలాగే ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పరిష్కార చర్యలు చేపడతామని తెలిపారు. ప్రజలను ఉద్దేశించి ప్రముఖులు ప్రసంగించారు. నమస్కారం. మీరందరూ రాష్ట్రం అంతా చూస్తున్నారు మన పరిపాలన ఎట్లా ఉంది, గతంలో వారి పరిపాలన ఎట్లా ఉందనేది కూడా మీరు గమనించారు. రాష్ట్ర ఖజానా దివాలా తీయించిన వైసీపీ ప్రభుత్వం ఈ 100 రోజుల్లోనే ఎంతో కష్టపడి 100కు పైగా సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. నేటితో మన నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 100 రోజులు పూర్తయింది. మనం ఒక స్వేచ్ఛ పాలన చూస్తున్నాం, ప్రజా పాలన చూస్తున్నాం, ప్రజా ప్రభుత్వంలో ఉంటున్నాము. గతంలో అందరూ ఎట్లా ఇబ్బందులకు గురయ్యారో మీ అందరూ చూశారు, మీ అందరికి గుర్తుంది. ఒక పెన్షన్ 250 రూపాయలు పెంచడానికి వారికి 100 రోజులు పట్టింది లాస్ట్ టైం. అంతకు మించి ఎటువంటి హామీలు వారు నెరవేర్చలేదు. ఇప్పుడు చూస్తుంటే మన ప్రభుత్వం 100 రోజుల్లో 100కు పైగా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. మన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశారు. అన్నా క్యాంటీన్లు 100కు పైగా అన్నా క్యాంటీన్లు ఫస్ట్ ఫేజ్ లో స్టార్ట్ చేశారు. ఇంకో 70 అన్నా క్యాంటీన్లు స్టార్ట్ అవబోతున్నాయి. పెన్షన్ చెప్పిన మాట ప్రకారం 4000 పెంచి గత 3 నెలల బకాయిలు కూడా కలిపి 7000 ఇంటి దగ్గరకే తీసుకొచ్చి ఇవ్వటం దేశంలోనే మొదటిసారి జరిగింది. అట్లాగే మళ్ళీ నిరుద్యోగ వృద్ధి, ఇవన్నీ ఒక్కొక్కటిగా మొదలు పెట్టుకుంటూ ముందుకు పోతాము. మీరందరూ మన పాలనని ఎంతో బాగా ఆదరిస్తున్నారు. ఇంకా రానున్న రోజుల్లో మీ అందరి ఆదరణ, అభిమానం ఎప్పుడు ఇలాగే ఉండాలి. మేము కూడా ఎప్పుడు ప్రజా మనుషులుగా ప్రజలతోనే మీ మధ్య అందుబాటులో ఉంటాం. ధన్యవాదాలు.